హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫేస్ ఎక్సర్సైజెస్ అండి, ఆర్ ఫేస్ యోగా ఏదైనా అనుకోవచ్చు. బికాస్ నేను ఆల్రెడీ నా థంబ్నెయిల్లో నేను ఎలా ఉండేదాన్ని, ఎలా అంటే అలా ఉండేదాన్ని కాదు, నేను మధ్యలో అంత వెయిట్ గెయిన్ అయ్యాను, ఎందుకో నాకు కూడా తెలీదు. బట్ నేను వెయిట్ లాస్ చాలా అయ్యాను ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉండేదాన్ని నేను. బట్ ఎలా నేను డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాను, నా వెయిట్, నా ఫేస్ ఎలా చేంజ్ చేసుకుంటూ వచ్చాను అనేది ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. ఓన్లీ ఫేస్ పార్ట్ అండ్ అప్పర్ బాడీ ఫ్యాట్ అయితే నేనేం చూపించలేదు. లోయర్ బాడీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ ఒకటి చూపించాను, నేను చేసుకునేది జస్ట్ అందరికి తెలిసిందే సైక్లింగ్. బట్ ఫేస్ ఎక్సర్సైజెస్, ఫేస్ యోగా మనకి చాలా చేంజ్ ఇస్తాయండి. ట్రస్ట్ మీ, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చూపిస్తున్నా, లేకపోతే నేను చూపించను. ఏదైనా నేను చేసి నాకు నచ్చితేనే అది మీకు చూపిస్తాను. ఇలాంటివి ఏమన్నా చూపిస్తే, లేదంటే నేను మీకు చూపించాను నా వ్యూస్ కోసము, ఏదో కోసం. అండ్ ఈ ఫేస్ ఎక్సర్సైజ్ అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ నేను 10 days అని పెట్టాను, అది డిపెండ్స్ అపాన్ యూ అండి. నాకైతే 10 days, బట్ ఎవ్రీడే కంటిన్యూ చేయాలి వాటిని. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను బికాజ్ నాకు ఆపేయడం ఇష్టం లేదు. మంచి చేంజ్ వచ్చినప్పుడు ఫేస్లో ఇంకా అలానే పెట్టేసుకుందామని. సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికైనా ఫేస్ ఫ్యాట్ తగ్గాలి అంటే. సో ఇంకా లెట్ చేయకుండా లెట్స్ గో అండ్ సీ. సో ఇదైతే ఫస్ట్ నేను చెప్పే వాటిలో ఫస్ట్ అండి. సో ఫస్ట్ ఫ్రంట్ చీక్స్కి, అంటే మనకి చీక్స్ సైడ్ చీక్స్ ఉంటాయి, ఫ్రంట్ చీక్స్ ఉంటాయి అలా. సో ఫ్రంట్ చీక్స్ 10 times ఫుల్ ఎయిర్ ఫిల్ చేసుకొని మన చీక్స్లో 25 times చేస్తాను నేను. సో 25 times కౌంట్ చేసుకోండి. ఆర్డర్స్ మీకు పెయిన్ వచ్చే వరకు ఉంచవచ్చు, బట్ 25 times చాలు. సో చూసారా, అంత చేస్తేనే నాకు పెయిన్ వచ్చింది. ఫుల్ ఎయిర్ ఫిల్ చేసుకొని జస్ట్ ఇన్హేల్ ఎక్సేల్ అలా. సో బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ 25 times చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి సైడ్ చీక్స్కి చూపిస్తున్నాను. సైడ్ చీక్స్ది ఫిష్ మౌత్ పెట్టాలండి. నేను చూపించాను ఎలా పెట్టాలో. ఫిష్ మౌత్ చిన్నప్పుడు మనం పెడుతుండే కదా, ఫిష్ మౌత్. అలా ఫిష్ మౌత్ పెట్టి సైడ్ చీక్స్ కోసం కావాలంటే మీరు అప్పర్ లిప్, లోయర్ లిప్ మూమెంట్ ఇవ్వచ్చు ఫిష్ లాగా. బట్ నేను చూపించలేదు అది. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించా కదా మూమెంట్, అలా మూమెంట్ ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ఇలా అయినా ఉంచుకోవచ్చు. ఇలా 25 times. సో సైడ్ చీక్స్కి ఇలా 25 times. సేమ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 25 times. ఇలా సైడ్ చీక్స్ కోసం ఫిష్ మౌత్ పెట్టి 25 times ఉంచాలి. అంటే 25 times మీరు కౌంట్ చేసుకొని ఉంచుకోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సేమ్ ఎవ్రీథింగ్కి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుటే, బట్ ఒక్క ఎక్సర్సైజ్కి కాదు, నేను చూపిస్తాను అది. నెక్స్ట్ వచ్చేసి చిన్ పార్ట్. కొంతమందికి డబల్ చిన్ ఉండిద్ది, ఆర్ ఏమంటారు, యాక్చువల్లీ నేను డబల్ చిన్ చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి చీక్స్ అంటే మనం ఏమంటారు, ఓన్లీ ఇలా బ్రీత్ అవుట్ చేయాలి. అలా 25 times చేసుకోండి. సో దట్ మీ సైడ్ చీక్స్, ఫ్రంట్ చీక్స్ అన్నీ, అండ్ అప్పర్ లిప్, లోయర్ లిప్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది. జస్ట్ బ్రీత్ అవుట్ చేయండి. సో బ్రీత్ అవుట్ 25 times, అప్పర్ లిప్స్, లోయర్ లిప్స్, సైడ్ చీక్, ఫ్రంట్ చీక్ అన్నిటికి యూజ్ అవుతుంది ఇది. సో అక్కడ చూస్తున్నారు కదా నా మూమెంట్ ఎలా ఉందో, అప్పర్ లిప్, లోయర్ లిప్, సైడ్ చీక్స్, ఫ్రంట్ చీక్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి ఆ ఎక్సర్సైజ్కి. జస్ట్ బ్రీత్ అవుట్, అది 25 times. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి నెక్, చిన్ అండ్ నెక్. అక్కడ చైనా అని ఉంది, సారీ, నేను టెక్స్ట్లో చేంజ్ చేయలేదు. సో చిన్ అండ్ నెక్ అండి. సో అలా పైకి అనాలి నెక్ మొత్తం, మళ్ళీ కిందకి చాలా స్లోగా చేయాలి ఇది. కిందకి వచ్చేప్పుడు లిప్ మూమెంట్ నేను పెట్టినట్టు పెట్టాలి. అలా 25 times చేయండి. బట్ నేను మీకు 25 times చూపించున్నాను. సో ఇలా 25 times చేసుకోండి. సో దట్ మీకు చూసారా నెక్, చిన్న అన్ని మూమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ లిప్ కూడా నేను పెట్టినట్టు పెట్టాలి, అండ్ టచ్ అవ్వాలి కంప్లీట్గా కిందకు వచ్చినప్పుడు. సో అది నెక్ అండ్ చిన్కి. సో నెక్స్ట్ ఫేస్. ఈ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నా అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ యాంటీ ఏజింగ్కి యూజ్ అవుతుంది, అండ్ రింగిల్స్
లేట్గా వస్తాయి, లేదా వ్రింకిల్స్ ఉన్న వారికి వ్రింకిల్స్ రెడ్యూస్ చేస్తుంది. సో స్లో ట్యాప్ అండి. మనం ఇప్పుడు ఏదైనా వేడిగా ఉందా లేదా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం అలా ట్యాప్ చేయాలి. అండ్ లాఫింగ్ లైన్స్ పైన కూడా లైక్ స్మైలీ లైన్స్ ఉంటాయి కదా, మనకి స్మైలీ లైన్స్ ఎక్కడున్నాయో మీకు చెక్ చేసుకొని అక్కడ 2 ఫింగర్స్తో ట్యాప్ చేసుకోండి. సో దీస్ ఆల్ హెల్ప్స్ యూ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్. అందుకు నేను ట్యాపింగ్ చెప్తున్నాను. అండ్ ఇది అయితే ఫ్యాట్ రెడ్యూసింగ్ ఉండదు, జస్ట్ యాంటీ ఏజింగ్ కోసము. అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే మంచిది కదా, సో అందుకనే. సో జస్ట్ మనం అలా ట్యాప్ చేసుకున్నప్పుడు ఏమైందంటే అక్కడ నేను చెప్తున్నా కదా, హీట్ చెక్ చేసుకున్నట్టు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మొత్తం ఇలా వైబ్రేట్ అవుతున్నట్టు ఉంటుంది మనకి. సో దట్స్ గుడ్ కదా. అండ్ నోస్ బ్రిడ్జ్ మీద, నెక్స్ట్ నోస్ బ్రిడ్జ్ మీద కూడా సేమ్ ట్యాప్ 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 ఫర్ ఎవ్రీథింగ్ ట్యాప్ అండి. సో ఇది అయితే ఫేస్ ఫ్యాట్ రెడ్యూస్ చేయదు, జస్ట్ యాంటీ ఏజింగ్ కోసం చెప్తున్నాను. అండ్ మీ ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చెప్తున్నాను. సో ఇవి ఈరోజు ఎక్సర్సైజెస్, ఫేస్ ఎక్సర్సైజెస్. ఫర్ షూర్ ట్రై చేయండి, ఫర్ షూర్ చేంజ్ వస్తుంది. నేను ట్రై చేశాను, నాకు వచ్చింది, అందుకే మీ అందరికీ చెప్తున్నాను. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, బట్ నాట్ ఫర్ కిడ్స్. సో ఇంకా మీరు చూసేయండి. Namaste, please do like, share, subscribe my channel Indra Lifestyle. I'll see you all again in my tomorrow's vlog. Take care, stay safe, stay home.